హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాగరాజు మార్తా. కీవా కైపో ఇండస్ట్రీలో డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. కీవాలో ఫ్రీగా జాయిన్ కావడం కోసం కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి ఫ్రీగా రిజిస్ట్రేషన్ కాగలరు. నెట్వర్క్ మార్కెటింగ్తో పాటు డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా వాట్సాప్ గ్రూప్లో కానీ, ఫేస్బుక్ గ్రూప్లో కానీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఛానల్ని మొదటిగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ అండ్ షేర్ చేయగలరు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కేవా కైపో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి పూర్తి బిజినెస్ ప్లాన్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు పూర్తిగా బిజినెస్ ప్లాన్ ఏ విధంగా ఉంది, సో మనం ఈ కేవా ఇండస్ట్రీలోనే వర్క్ ఎందుకు చేయాలి అనేటువంటి ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. సో ఈ కేవా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ వీడియోలో దొరుకుతుంది. సో కంప్లీట్ బిజినెస్ ప్లాన్, న్యూ అప్డేటెడ్ బిజినెస్ ప్లాన్ అయితే, రీసెంట్గా అప్డేట్ అయిన బిజినెస్ ప్లాన్ అయితే మనకు ఈ వీడియోలో మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్. అయితే మనం ఫస్ట్ కేవా ఇండస్ట్రీని చూసుకున్నట్టయితే, సో ఇది మనకి 2009 సంవత్సరంలో మనం ఈ యొక్క కేవా ఇండస్ట్రీస్ని డైరెక్ట్ సెల్లింగ్ మోడల్గా మనం 2009లో స్టార్ట్ చేయడం జరిగింది. సో 100% మనకు ఏప్రిల్ 2010లో మనకి కేవా కైపో ఇండస్ట్రీస్ అనేటువంటిది ISO 9001:2015 సర్టిఫికేట్ కంపెనీగా ఇది మనకు ఆవిర్భవించడం జరిగింది. అయితే ఈ కేవా కైపో ఇండస్ట్రీస్ అనేటువంటిది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీగా మనకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఉంది. సో ప్రస్తుతం గవర్నమెంట్స్ గైడ్లైన్స్ ప్రకారంగా నడుస్తున్నటువంటి కంపెనీలలో మనది అత్యధికమైనటువంటి రేటింగ్తో మనం ముందుకు వెళ్తున్నాం కేవా కైపో ఇండస్ట్రీస్. అయితే దీని గురించి మనం చూసినప్పుడు, సో లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి, మంచి పార్ట్నర్స్ కలిగినటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే అది కేవా కైపో ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. సో ఇది మనకు పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా అనేటువంటి ఏరియాలో మనకి ఈ యొక్క కేవా కైపో ఇండస్ట్రీ అనేటువంటిది ఉంది. సో మనకు సపరేట్గా కేవా హెర్బల్ యూనిట్ అనేటువంటిది ఉంది. సో 2 యూనిట్స్ ఉన్నాయి. సో మనకు సపరేట్గా హెర్బల్ ప్రొడక్ట్స్ పైన హెర్బల్ యూనిట్ ఉంది. అలాగే యూనిట్ 2లో మనకు అదర్ పార్ట్నర్ కంపెనీస్ కూడా మనకు ఇందులో ఉండడం జరిగింది. సో మనం ఈ కేవాకు సంబంధించినటువంటి బిల్డింగ్ని చూసినట్టయితే మనకు 5 lakhs స్క్వేర్ ఫీట్స్ కలిగినటువంటి పెద్ద ఏరియాలో మనకి బిల్డింగ్ అయితే ఉంది కేవా కైపో ఇండస్ట్రీ అనేటువంటిది. సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రముఖ నేచురోపతి డాక్టర్ MD డాక్టర్ కరణ్ గోయల్ గారు మనకు ఈ యొక్క కేవా కంపెనీకి MDగా చెప్తారు. కేవా కైపో ఇండస్ట్రీస్ MD మిస్టర్ డాక్టర్ కరణ్ గోయల్ గారు. సో BSc BAMS MD నేచురోపతి. సో ఇతడు చాలా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకు 5 years కంటే ఎక్కువగా మనకు యూఎస్లో, యూరప్లో చాలా దేశాలలో అతడు దీనిపైన రీసెర్చ్ చేసి మనకు ఇక్కడ ఈ యొక్క కేవా కైపో ఇండస్ట్రీని మనకు స్థాపించడం జరిగింది. సో ఇతడు ఏంటంటే ఒకే ఒక నినాదం, ప్రతి ఒక్కరి గుండెల్లో కేవా అనేటువంటిది ఉండాలి. సో అలాగే ఘర్ ఘర్ కేవా అనేటువంటి ఒక నినాదంతో ప్రతి ఇంట్లో కేవా యొక్క ఉత్పత్తుల్ని వాడాలి అనే ఉద్దేశంతో అతడు ఈ యొక్క కేవా ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇతడు పుట్టుకతోని గుడ్డివాడైనప్పటికీ, సో నేను చూడలేనటువంటి ఈ ప్రపంచాన్ని సో మన దేశ ప్రజలందరికీ చూపించాలనే ఉద్దేశంతో సో ఇతడు ప్రతి ఒక్కరిని మంచి ప్రముఖ వ్యక్తులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో కరణ్ గోయల్ గారు ఈ యొక్క కేవా కైపో ఇండస్ట్రీని మనకు స్థాపించడం జరిగింది. సో మరే MLM కంపెనీలో లేనటువంటి ఉత్పత్తుల్ని, అలాగే లేనటువంటి ఆర్థిక పరంగా అందరినీ ఎదుగుదలకు కృషి చేయడానికి కరణ్ గోయల్ గారు ఈ యొక్క కంపెనీని అయితే స్థాపించడం జరిగింది. సో దీంట్లో మనం ఆయన సంబంధించి విషయాలు తెలుసుకున్నట్టయితే, సో ఇతడు అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫ్ కార్డియాలజీ పైన మనకైనా అవార్డు కూడా మనకు ప్రతిభా పాటిల్ గారి నుంచి, మన రాష్ట్రపతి అయినటువంటి ప్రతిభా పాటిల్ గారి నుంచి కూడా తీసుకోవడం జరిగింది. సో అవార్డెడ్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ కార్డియాలజీ నుండి అతను తీసుకోవడం జరిగింది. సో అది గొప్ప అచీవ్మెంట్గా చెప్పొచ్చు. సో అతడు అలాగే ఇంకా 50కి పైగా పేటెంటెడ్ అండ్ టేర్ మార్క్స్, కాపీరైట్స్ కలిగినటువంటి అన్ని రకాల కంపెనీలతోటి మనం ఈ యొక్క కేవా ఇండస్ట్రీ అనేటువంటిది చాలా అభ్యుదయంగా ముందుకు నడుస్తుంది. సో మనకి చాలా రకాలైనటువంటి
మెడల్స్ రావడం జరిగింది, అవార్డ్స్ కూడా రావడం జరిగింది. రీసెంట్గానే మనకు సౌత్ ఆసియా పసిఫిక్ హెల్త్ కేర్ సుమతి అండ్ బిజినెస్ అవార్డ్స్ 2019లో మనకి డాక్టర్ కరణ్ గోయల్ ఫెసిలిటేటెడ్ విత్ CEO ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోవడం జరిగింది. సో ఇది మనకు గొప్ప విషయంగా చెప్పొచ్చు. అలాగే మనకి బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అని కూడా మనకు అవార్డు వచ్చింది. అలాగే మెడిగేట్ టుడే అనేటువంటి మ్యాగజైన్ చాలా ప్రముఖమైనటువంటి ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో కూడా మన డాక్టర్ కరణ్ గోయల్ గారి గురించి దాంట్లో ప్రచురించడం జరిగింది. మే 2021 ఎడిషన్లో మనకు ఇవ్వడం జరిగింది కరణ్ గోయల్ గారి గురించి. సో ఇది ఇండియన్ ఫోర్బ్స్ అనేటువంటి ఇండియన్ బిజినెస్ లీజెండ్స్ అనేటువంటి ఒక కొత్త మ్యాగజైన్, మీ అందరికీ తెలిసిందే ప్రముఖ మ్యాగజైన్ ఇండియన్ ఫోర్బ్స్ అనేటువంటి. ఈ యొక్క ఫోర్బ్స్ అనేటువంటి జాబితా గురించి మనకు తెలుసు. ఫోర్బ్స్ అంటే సో ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఆ ధనవంతులకు సంబంధించినటువంటి మ్యాగజైన్. ఇండియన్ ఫోర్బ్స్లో కూడా మన కరణ్ గోయల్ గారి యొక్క ఆయన గురించి మనకు పూర్తిగా దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మంచి మంచి అవార్డ్స్ని దక్కించుకున్నటువంటి ఘనత మన కరణ్ గోయల్ గారికి నచ్చుతుంది. సో అలాగే బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ పైన బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా మనకు 2021 మార్చ్లో మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది కరణ్ గోయల్కి సంబంధించి, మన కేవా ఇండస్ట్రీస్కి సంబంధించి. సో బెస్ట్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా 2021 సంవత్సరంలో మనకి రావడం జరిగింది. ఇలా చాలా రకాల అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ పైన కూడా మనకి ఇక్కడ అవార్డు అయితే 2021లో రావడం జరిగింది. సో మనం మిస్టర్ మహేష్ భూపతి పద్మశ్రీ ఫార్మర్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ చేతుల మీదుగా మనం దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఇలా అవార్డ్స్ అండ్ సర్టిఫికేట్స్ చాలా రకాలు ఉన్నాయి. సో జీ బిజినెస్ అవార్డ్స్ కానివ్వండి, సో బెస్ట్ న్యాచురోసిటికల్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ 2019లో మనకు సెప్టెంబర్ 2019లో కూడా ఈ యొక్క అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. ఇలా చాలా రకాలైనటువంటి అవార్డ్స్ అండ్ అప్రూవల్స్, సర్టిఫికేట్స్ కలిగినటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఒక కేవా ఇండస్ట్రీ అని మనం చెప్పొచ్చు. సో ఇది ISO 9001:2015 క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ తోటి మనకు ఈ సర్టిఫికేట్ ఉంది. అలాగే ISO 14001:2015 ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టంలో, అలాగే ఫుడ్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టంలో. సో ఇలా అనేక రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ అయితే మనకు ఉండడం జరిగింది. సో ప్రతి ప్రోడక్ట్ పైన ప్రొడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేటువంటిది 15 crores అనేటువంటిది ఉంది మనకు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మన కేవా ఇండస్ట్రీలో ఏదైనా ఒక ఉత్పత్తి వాడి ఏదైనా జరిగితే సో వాళ్ళకి 15 crores 15 crores 1000 అని ప్రొడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రతి ప్రొడక్ట్ పైన కట్టడం జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఈ యొక్క క్లెయిమింగ్ అనేటువంటిది తీసుకోలేకపోయారు. సో అంటే మనం ఎంత క్వాలిటీ తోటి మన ప్రొడక్ట్స్ అనేటువంటివి ఉత్పత్తి అవుతున్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది మనకు చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్, 550 రకాల ప్రొడక్ట్స్ రేంజ్ అయితే మనకు ఉంది. సో హెల్త్ కేర్ కానివ్వండి, హెల్త్ జ్యూస్లో కానివ్వండి, హెల్త్ టానిక్స్, హెల్త్ ఎక్విప్మెంట్స్, పర్సనల్ కేరు, స్కిన్ కేరు, హోమ్ కేరు, ఫుడ్ సప్లిమెంట్స్, అగ్రికల్చరు, హెర్బల్ డ్రాప్స్, వెయిట్ మేనేజ్మెంట్ సిస్టమ్కి, FMGC అండ్ రెడీ టు ఈట్, వెటర్నరీ ప్రొడక్ట్స్, ఇలా అనేక రకాలైనటువంటి 550కి పైగా ప్రొడక్ట్స్ రేంజ్లో మనకి ఈ యొక్క కేవాలో ప్రతి ఒక్కరికి అందుబాటు రేంజ్లో మనకైతే ఈ కేవా ఇండస్ట్రీలో ప్రొడక్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో కేవా కైపో ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది సో ISO మీన్స్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించినటువంటి అన్ని రకాల సర్టిఫికేట్స్ కలిగినటువంటి సంస్థగా చెప్పొచ్చు. సో ప్రొడక్ట్ క్వాలిటీ చూసినట్టయితే సో మనకి ఇంటర్నేషనల్ కోషియర్ సర్టిఫికేట్ ఉంది, అలాగే WHO GMP సర్టిఫికేట్ ఉంది, హలాల్ సర్టిఫికేట్ ఉంది, HACCP సర్టిఫికేట్ ఉంది, USFDA సర్టిఫికేటు, ఆర్గానిక్ సర్టిఫికేటు, IRA అండ్ IDSC మెంబర్ సర్టిఫికేట్స్, ఇలా అన్ని రకాల సర్టిఫికేట్స్ కలిగినటువంటి సంస్థగా మనం చెప్పొచ్చు. సో అలాగే మన కేవా ఇండస్ట్రీలో 1000కి పైగా కార్ అచీవ్మెంట్స్ చేసినటువంటి చాలామంది లాస్ట్ 4 yearsలో మనం చూడవచ్చు. సో 1000+ మెంబర్స్కి కార్ అచీవ్ అనేటువంటిది జరిగింది. సో మనకు ఏదైనా ఆశయం ఉండి ఆ ఆశయంతో మనం ముందుకు వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామనేటువంటి ఉద్దేశంతో మనం MLMకు అడిగి పెడతాం. సో బయట మార్కెట్లో కామన్ బిజినెస్ ఉన్నా కానీ సో MLMకి రావడానికి ప్రతి ఒక్కరి ఆశయం ఏంటంటే సో నేను ఒక గోల్ ఉంది, నాకు ఆ గోల్ని సాధించాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క MLMలోకి అడుగు పెడతాం. సో అలా అడుగుపెట్టిన వారికి ప్రతి ఒక్కరికి వాళ్ళకి నిజ జీవితాన్ని చూపించి వాళ్ళని ముందుకు నడిపించడంలో ఈ యొక్క కేవా ఇండస్ట్రీ అనేటువంటిది ముందుకుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, కొన్ని ఇమేజెస్లో చూడొచ్చు. సో వాళ్ళు బిఫోర్ కేవాలో ఎలా ఉన్నారు, సో ఆఫ్టర్ కేవాలో వాళ్ళ యొక్క
లైఫ్ స్టైల్ ఎలా మారిపోయింది అనేటువంటిది చూడొచ్చు. సో ఇట్లా చాలామంది ఉన్నారు. సో మనం చూస్తే సో మన యొక్క ప్రొడక్ట్‌ని వాడుతున్న వాళ్ళు కూడా చూడొచ్చు. బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ ఫ్రమ్ సెలబ్రిటీస్ కూడా మనకు వాడుతున్నారు. సో మొనాలిసా గానియండి, హంసా నందిని గానియండి, అంజనా సింగ్ గానియండి, రగ్ని ద్వివేది ఇలా చాలామంది మనకు సెలబ్రిటీస్ కూడా మన యొక్క ప్రొడక్ట్స్ వాడుతున్నారు. శ్వేతా మెహతా గాని సో ఇలా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మీరు స్క్రీన్‌లో కూడా చూడొచ్చు. సో ప్రతి ఒక్కరు మన యొక్క బ్రాండ్ కేవా బ్రాండ్ అయినటువంటి సిల్వర్ ప్లస్ గానీ, ఇంకా చాలా ప్రొడక్ట్స్‌ని అయితే రెగ్యులర్‌గా మనకి వెయిట్ లాస్ కోసం గానియండి, తర్వాత హెల్త్ కేర్ విషయంలో గానియండి, ఇట్లా రెగ్యులర్ ప్రొడక్ట్స్ అయితే ప్రతి ఒక్కరైతే సెలబ్రిటీస్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు వాడడం జరుగుతుంది. సో కేవా డీల్స్ అనేటువంటిది మనకు స్టార్ట్ అయిన కొత్తగా అయితే మనకు ప్రతి ఒక్కరికి ఆన్‌లైన్‌లో మనం ప్రొడక్ట్స్ తీసుకోవడానికి వీలుగా కేవా డీల్స్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కూడా మనకు స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనం ఇంటి దగ్గరే ఉండి మనం కేవా ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మనకి రీపర్చేస్ ఇన్కమ్ అనేటువంటిది కూడా ఉంటుంది. దీంట్లో రిటైల్ ఇన్కమ్ సో బై వన్ గెట్ వన్ ఫ్రీ అనేటువంటిది చాలా ఎక్సలెంట్గా చెప్పొచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఒక ప్రోడక్ట్ పైన ఇంకొక ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తున్నటువంటి కంపెనీ అనేటువంటిది అసలు రాలేదు కూడా. ఎందుకు అంటే కరణ్ గోయల్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మనం సంపాదించేటటువంటి ప్రతి ఒక్క పైసా కూడా డిస్ట్రిబ్యూటర్కి చెందాలి. సో ఎవరైతే కష్టపడుతున్నారో వారికి చెందాలి అనే ఉద్దేశంతో సో 105 వచ్చేటువంటి ప్రాఫిట్లో 105% ప్రాఫిట్ని మన డిస్ట్రిబ్యూటర్స్కి పెడుతున్నటువంటి కంపెనీ ఏదైతే ఉంది అంటే అది ఒక కేవా ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. సో మనకు లైఫ్ టైమ్గా రీపర్చేస్ ఇన్కమ్ అనేటువంటిది మనకి ఇస్తుంది. ఎందుకంటే బై వన్ గెట్ వన్ అనేటువంటిది 100% ఇన్కమ్గా మనం చెప్పొచ్చు. సో లైఫ్ టైం ఆఫర్గా ఉంది. సో నేను ఇక్కడ ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్లాన్ స్టార్ట్ అయ్యే ముందు అసలు కేవాలోనే మనం ఎందుకు బిజినెస్ చేయాలి అని చాలామంది అనుకుంటారు. సో వాళ్ళకి నేను ఒకటి చెప్తాను. సో మన భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ యొక్క సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్ళు కాకుండా మధ్యతరగతి పీపుల్స్ అలాగే వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి సో వాళ్ళకు ఖర్చు పెట్టే రేంజ్లో వాళ్ళు చేయగలిగే రేంజ్లో వాళ్ళకి ఆ ప్రోడక్ట్ని మనం అందివ్వగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేటువంటి ఫార్ములా తోటి మన కేవా ఇండస్ట్రీస్ ఉంది. అంటే మనకు మధ్యతరగతి అండ్ కింది తరగతి ప్రజలకి అందుబాటు ధరలలో మన కేవా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉన్నాయి. సో అలాగే సో ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో అలాగే క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా మంచి ప్రొడక్ట్స్ని అందిస్తున్నటువంటి కంపెనీ కేవా ఇండస్ట్రీ. సో మీరు ఏ ఎంఎల్ఎం కంపెనీని చూసుకున్నా కానీ ఈ రేట్లలో మీకు ఇచ్చేటువంటి కంపెనీ ఏది కూడా లేదు. సో ఈవెన్ మనకు బయట దుకాణాల్లో బయట మార్కెట్లో కూడా ఈ రేట్లకి మనకు ఈ సరుకులు అనేటువంటివి రావు. ప్రతి ప్రోడక్ట్ పైన 1+1 ఆఫర్ ఇస్తూ అత్యంత తక్కువ ధరకు అత్యంత ఎక్కువ నాణ్యతతోటి ప్రొడక్ట్స్ అయినటువంటిది మనకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మన రోడ్డు పక్కన చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉండే వాళ్ళు నివసిస్తుంటారు. సో వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ను వాడే విధంగా అయితే మన ప్రోడక్ట్ ఉంటుంది. అంటే అంత తక్కువ ధరకు వాళ్ళు కూడా కొనుక్కునేటువంటి తక్కువ ధరకి ఈ ప్రోడక్ట్ ఉంటుంది అంటే అర్థం చేసుకోండి. సో ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనకు 100 మంది క్వాలిటీ సైంటిస్టులు వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాతనే మనకు ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది. కాబట్టి సో మనం 15 crores ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రతి ప్రోడక్ట్ పైన కడుతున్నాం. సో 100% మనకు సేఫ్గా ఉంటుంది. సో 100% మనకు క్వాలిటీ తోటి ఈ ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా కేవలో బిజినెస్ చేయాలి. ఖచ్చితంగా కేవలోనే మనం ఎదుగుతామని చెప్పడానికి ఈ యొక్క ఫార్ములా ఇది ఒక ఎగ్జాంపుల్ మనకు సరిపోద్ది. సో మనం కేవల యొక్క క్వాలిటీని ఇప్పటివరకు చూసాం. ఇప్పుడు మనం బిజినెస్ ప్లాన్ చూద్దాం. అసలు కేవా ఇండస్ట్రీలో బిజినెస్ ఎలా ఉంది అనేటువంటిది మనం చూద్దాం ఒకసారి. సో చూసినట్టయితే మనకిక్కడ రీపర్చేస్ ఇన్కమ్ అని ఒక రకమైనటువంటి ఇన్కమ్ ఇచ్చారు. సో ప్రతి ప్రోడక్ట్ పైన బిజినెస్ పాయింట్స్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ యొక్క బిజినెస్ పాయింట్ అంటే 1 బిజినెస్ పాయింట్ ఈక్వల్ టు 1.05 పైసెస్ అంటే ₹1.05కి ఒక బిజినెస్ పాయింట్ వస్తుంది యావరేజ్గా మనకు ఇక్కడ చూసినట్టయితే. సో ఇదే విధంగా మనకి ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే మనకు 3 times పేఅవుట్ ఉంటుంది మనకు. సో ఎవ్రీ వీక్ పేఅవుట్ ఉంటుంది, అలాగే మంత్లీ పేఅవుట్, యాన్యువల్ పేఅవుట్ అని 3 రకాల పేఅవుట్స్ అయితే మనకు కేవా ఇండస్ట్రీ కల్పించడం జరుగుతుంది. సో మనకు ఈ యొక్క 3 రకాల ఇండస్ట్రీస్కి సంబంధించి 3 రకాల పేఅవుట్స్ వస్తుంది. సో మనం ఇప్పుడు నడుస్తున్నటువంటి కేవా ఇండస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత సో మనం వీక్లీ పేమెంట్ తీసుకోవడానికి మనకు ఒక ఆపర్చునిటీ ఉంది, బిగ్ ఆపర్చునిటీ. సో కేవా డైలీ యూజ్ కిట్ అని ఒకటి మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కేవా డైలీ యూజ్ కిట్ అనేటువంటిది మనకు
400 బీపీస్ వస్తాయి. అలాగే రీపర్చేస్ పాయింట్ 100 రీపర్చేస్ పాయింట్ అండ్ ఎంఆర్పి 2000 రూపీస్కి వస్తున్నటువంటి ఈ ప్రోడక్ట్లో మనకు దాదాపుగా నిత్యావసర వస్తువులు, మనం ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు 23 రకాల ప్రొడక్ట్స్ ఈ యొక్క బాక్స్లో రావడం జరుగుతుంది. సో దీనికి 400 బీపీలు ఇస్తున్నారు. సో ఇది డైలీ యూజ్ కిట్ అనడం జరుగుతుంది. సో అద్భుతమైనటువంటి కిట్ అది. సో అలాగే రీపర్చేస్ ప్యాక్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో మినరల్ డ్రాప్స్ కానివ్వండి, తర్వాత సోలార్ డ్రాప్స్ కానివ్వండి, ట్రిపుల్ స్టెమ్ సెల్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని కూడా మనం రీపర్చేస్గా మనం బిజినెస్ పాయింట్స్ 400 బీపీ తోటి మనం వీటిని తీసుకోవచ్చు. దీనిపైన కూడా మనకు 200 రూపీస్ వస్తాయి. ఎవ్రీ బైనరీ ప్లాన్లో మనకు 200 రూపీస్ వస్తాయి. సో మనం కేవా రీపర్చేస్ కిట్ 2000 రూపీస్లో మనం చూసినట్టయితే మనకు దాదాపుగా 23 రకాల రెగ్యులర్ ప్రొడక్ట్స్, మన ఇంట్లో రెగ్యులర్గా నిత్యావసర వస్తువులు ఏవైతే వాడుతుంటాం వాటితో పాటు మనకు డైలీ యూజ్ కూడా మన హెల్త్కి సంబంధించి, సో మన హెల్త్ బాగుండడానికి డైలీ కిట్ అనేటువంటిది డైలీ యూజ్కి సంబంధించిన ఒక ట్యాబ్లెట్ కూడా వస్తుంది. అలాగే సో ట్రిపుల్ స్టెమ్ సెల్స్ ట్యాబ్లెట్స్ వస్తుంటాయి. సో ఆల్ఫాల్ఫా పౌడర్, ఇలా చాలా రకాలైనటువంటి మనకి ప్రొడక్ట్స్ అయితే మనకి 23 రకాల ప్రొడక్ట్స్ ఈ యొక్క కిట్లో ఉంటాయి మనకి. సో మనకి డైలీ యూజ్ కిట్లో 23 రకాల ప్రొడక్ట్లు ఎందుకు ఇస్తున్నారు అంటే, సో ఇమ్యూనిటీ పర్పస్లో, తర్వాత బోన్ అండ్ మజిల్ హెల్త్ కోసం, ఉమెన్ కేర్ ఆలోచించి, డయాబెటిక్ కేర్, హెల్త్ కేర్, ఇలా 23 రకాల ఆప్షన్స్ మనకి ఈ యొక్క డైలీ యూజ్ కిట్ తీసుకోవడానికి. అలాగే కేవా రీపర్చేస్ కిట్స్ కూడా మనకు 2000లో వస్తుంది. 23 రకాల ఆప్షన్స్, మీకు ఏది నచ్చుతుంది. సో రెగ్యులర్గా ప్రోడక్ట్స్ వాడాలనుకుంటే మీరు డైలీ యూజ్ కిట్ యూజ్ చేయండి. సో మీకు ఏదైనా ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉంటే ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి హెల్త్ సప్లిమెంట్స్ తీసుకోండి. బోన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే బోన్కి సంబంధించిన హెల్త్ కిట్ తీసుకోవచ్చు. ఉమెన్ కేరు, తర్వాత డయాబెటిక్ కేరు, హెర్బల్ కేరు, బోన్ అండ్ జెల్త్ అండ్ కేఎండి, ఇలా చాలా రకాల 23 రకాల ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మీకు దాంట్లో ఏది నచ్చినా తీసుకోవచ్చు. ఏదైనా 2000 రూపీస్లో తీసుకొని మీరు ఈ యొక్క ఐడిని మీరు యాక్టివేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మనకు రీపర్చేస్ ప్యాక్లో చూసినట్టయితే వీక్లీ మ్యాచింగ్ బోనస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను నా కింద ఏ బి అనేటువంటి ఇద్దరిని జాయిన్ చేసిన. సో నా కింద ఏ బిలో ఎవరో ఒకరు, ఏ అయినా లేదా బి అయిన కిందను ఎవరో ఒకరు ఒకటి జాయిన్ చేస్తే, సో మనకి ఇక్కడ ఒక సైడ్ 2, ఒక సైడ్ 1, అంటే 2:1 లేదా 1:2 నిష్పత్తిలో మనం కనుక జాయిన్ చేసినట్టయితే మనకు ఒక మ్యాచింగ్ పైన 200 రూపాయలు మనకు వీక్లీ ఇన్కమ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి మనకి ఎలాంటి క్యాపింగ్ లేదు. ఎర్న్ అప్ టు 5 lakhs వరకు కూడా మనం ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ట్యూస్డే, ప్రతి మంగళవారం రోజు క్లోజింగ్ ఉంటుంది. అండ్ ప్రతి బుధవారం రోజు మనకు ఇన్స్టంట్గా పేమెంట్ అనేటువంటి, థర్స్డే రోజు మనకు పేమెంట్ అనేటువంటిది పడుతుంది. సో ఇది అన్లిమిటెడ్ డెప్త్గా ఉంటుంది. అలాగే పవర్ సైడ్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ లేదు. సో ఇదే రీపర్చేస్ ప్యాక్ మనం బిజినెస్ చేసినట్టయితే ఈ బీపీలే మనకు రెగ్యులర్గా మంత్లీ బీపీలకు కూడా కన్వర్ట్ అవుతాయి. సో ఇన్స్టంట్గా ఒకే బిజినెస్ చేస్తాం కానీ 2 రకాల ఇన్కమ్స్ అయితే మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూసినట్టయితే, సో టోటల్గా మనకి ఇక్కడ 1 బిజినెస్ పాయింట్ ఈక్వల్ టు ₹1.05 అని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. సో అవి ఏ విధంగా ₹1.05 అనేటువంటి ఏ విధంగా ఇస్తుందంటే, రిటైల్ ప్రాఫిట్ బై 1 గెట్ 1 అనేటువంటిది 100% రిటైల్ ప్రాఫిట్ అనేటువంటి ఇన్స్టంట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా పొటెన్షియల్ ఎర్నింగ్స్ చూసినట్టయితే టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ పైన 30% బిజినెస్ పాయింట్స్ వాల్యూ ఇస్తుండు. అలాగే రాయల్టీ క్లబ్ 12%, లీడర్షిప్ 10%, లాయల్టీ క్లబ్ 5%, స్టార్ క్లబ్ 4%, ఫారెన్ టూర్ క్లబ్ 2%, కార్ క్లబ్ 2%, హౌస్ క్లబ్ 2%, గోల్డ్ లీడర్షిప్ క్లబ్ అనేటువంటిది 5%, డైరెక్ట్ క్లబ్ అనేటువంటిది 18%, అండ్ ప్రెసిడెంట్ క్లబ్ 8%, చైర్మన్ క్లబ్ అనేటువంటిది 17%. ఇలా టోటల్ మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే 105% బిజిబిలిటీ అనేటువంటిది మనకు డిస్ట్రిబ్యూషన్ ఈ కామర్స్లో మనకి కమిషన్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో ఇన్సెంటివ్ అండ్ పర్చేస్ విషయంలో చూసినట్టయితే మనకి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, సో మనం ఒక డిస్ట్రిబ్యూటర్గా మొట్టమొదటగా జాయిన్ అయినప్పుడు మనకి మినిమం 400 బీపీలతోటి మనం జాయిన్ కావాలి. సో మినిమం 400 బీపీ తోటి మనం మన యొక్క బిజినెస్ని స్టార్ట్ చేసినట్టయితే మనం 5% స్లాబ్లోకి వెళ్ళిపోతాం. సో అప్పుడు మనకు కేవలం మనకి కేవా ఇండస్ట్రీలో AB అనే 2 లెగ్గులు మాత్రమే ఉంటాయి. అవి మనకు రీపర్చేస్ కానివ్వండి, తర్వాత మనకు బైనరీ ప్లాన్ కానీ, ఎక్కడైనా కానీ మనకు ఓన్లీ 2 లెగ్స్ ఉంటాయి. సో మిగతా కంపెనీలాగా అన్లిమిటెడ్ ఐడీలు వేసుకోవడము, తర్వాత
సైడ్ ఇన్కమ్ కోసం మనం సైడ్ కి మళ్ళీ కొనిపించడం అలాంటి సమస్యలు అనేటువంటివి ఉండే సైడ్ బిజినెస్ చేయాలనేటువంటి అవకాశం లేదు. సో మనకు వేరే కంపెనీస్లో చూసినట్టయితే సైడ్ ఇన్కమ్ లేదు, సైడ్ బిజినెస్ రావట్లేదని చాలామంది నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. మనకు కేవలం అలాంటి ప్రాబ్లం లేదు. కేవలం మనకు ఏబి అనేటువంటి రెండు ఉంటాయి. సో మనం వన్ సైడ్ లెఫ్ట్ రైట్ రెండు రకాలు చేసుకుంటే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎగ్జిక్యూటివ్ లెవెల్కి రావాలంటే సో ఏ సైడ్ ఒక 2000 బీపీలు, అలాగే బి సైడు 2000 బీపీలు వస్తే మనం 9%కి వెళ్ళిపోతాం. అప్పుడు తర్వాత నెక్స్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కావాలంటే 10,000 బీపీస్, 10,000 బీపీస్ అయితే 12%, డిప్యూటీ మేనేజర్ అయితే 20,000 బీపీలు, 20,000 బీపీలు అయితే 15% ఇన్కమ్ వస్తుంది. అలాగే మేనేజర్ అయితే 4,000, 18%కి వెళ్ళిపోతాం. అలాగే సీనియర్ మేనేజర్ అంటే 80,000, 21%కి వెళ్ళిపోతాం. జనరల్ మేనేజర్ అంటే 1,60,000, 1,60,000 బీపీలు ఉన్నట్టయితే 24%కి వెళ్ళిపోతాం. అలాగే డిప్యూటీ డైరెక్టర్ మేనేజర్కి వెళ్ళాలంటే సో 3,20,000, 3,20,000 అయితే 27%కి వెళ్ళిపోతాం. అలాగే డైరెక్టర్ రేంజ్కి వెళ్ళిపోవాలంటే 6,40,000, 6,40,000 బీపీలు అయినట్టయితే మనం డైరెక్టర్ లెవెల్కి వెళ్ళిపోతాం. సో ఇది ఇన్సెంటివ్ అండ్ రీపర్చేస్ పైన. ఒక్కసారి మనం డైరెక్టర్ లెవెల్కి వెళ్ళిపోయినామంటే లైఫ్ టైం మనకు ప్రతి ప్రోడక్ట్ పైన 30% అనేటువంటి మార్జిన్ మనకు రావడం జరుగుతుంది. సో ఇది మంత్లీ మనకు ఇలాగే ఉంటుంది. సో మంత్లీ మనకు దీనిపైన ఇన్కమ్ సోర్స్ అనేటువంటిది ఉంటుంది. సో దీంట్లోనే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉన్నాం, 2,000 బీపీ చేసాము, 9%కి వెళ్ళిపోయాం. సో మనకు 2,500 అయితేనే మనకు ఈ యొక్క ఇన్కమ్ ఇస్తూనే మళ్ళీ మనకు రాయల్టీస్ అనేటువంటిది క్లబ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతాయి. సో ఆ ఇన్కమ్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవే బీపీస్ మనకు 2 లేదా 3 సమయాలలో మనకు ఇన్కమ్ మల్టిప్లై కావడానికి అవకాశం ఉంటుంది. సో అదేంటనేది నెక్స్ట్ నేను చూపిస్తాను, చూడండి ఇప్పుడు ఒకసారి. సో మనకు ఇక్కడ ఆన్ టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ కంపెనీ మీద మనం చూసినట్టయితే సో ఇక్కడ చూడండి. సో ఆన్ టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ కంపెనీ పైన చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ లాయల్టీ క్లబ్ మనకు అచీవ్ కావాలంటే సో లెఫ్ట్ 2,500 అండ్ రైట్ 2,500 బీపీ మ్యాచింగ్ అయితే మనకు 12% రాయల్టీ క్లబ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో మనం అక్కడ ఇంతకుముందు చూసినట్టుగా ఏ స్టేజ్లో ఉన్నా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మేనేజర్ స్టేజ్లో ఉండి మనం 40,000 తోటి రన్ అవుతున్నాం అనుకోండి. ఇప్పటి వరకు మనం కింది నుండి ఒక 2-3 నెలల నుండి చేసిన బిజినెస్ 40,000 వరకు వచ్చింది. సో ఈ మంత్లో మనకు 2,500 బీపీలు, 2,500 బీపీలు లెఫ్ట్ రైట్ వచ్చినాయి అనుకోండి. సో మనం ఈ మంత్లో మనం తీసుకునే ఇన్కమ్తో పాటు రాయల్టీ క్లబ్ 2,500 బీపీస్ చేశాం కాబట్టి మనం 12%కి ఎలిజిబిలిటీ అయ్యాం. అలాగే మనం లాయల్టీ లీడర్షిప్ క్లబ్ మెంబర్ కావాలంటే 12,500 బీపీలు 2 సైడ్స్ చేస్తే మనకు 10% వస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం 10% ప్లస్ 12% రాయల్టీ క్లబ్ రెండు కలిపి వస్తాయి. అలాగే గోల్డ్ లీడర్షిప్ రావాలంటే మనకు 2,10,000 బీపీస్ అనేటువంటి కావాలి, 5% వస్తుంది. అలాగే లాయల్టీ క్లబ్ రావడానికి 25,000 బీపీలు 2 సైడ్స్ ఉంటే మనకు లాయల్టీ క్లబ్ అనేటువంటిది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకోవాలి, 25,000 బీపీలు మనకు వచ్చినాయి అనుకుంటే సో మనం ఏదైతే స్టేజ్లో ఉన్నామో ఆ స్టేజ్లో వచ్చేటువంటి గ్యాప్ కమిషన్ వస్తుంది, దాంతోపాటుగా రాయల్టీ క్లబ్ వస్తుంది, అలాగే మనకి లీడర్షిప్ క్లబ్ వస్తుంది, అలాగే లాయల్టీ క్లబ్ వస్తుంది. సో ఇక్కడ స్టార్ క్లబ్ మనం 50,000 బీపీస్ పర్ మంత్ ఒక మంత్లో మనం అచీవ్ అయ్యామంటే సో అక్కడ 4% స్టార్ క్లబ్ వస్తుంది, అలాగే లాయల్టీ క్లబ్ 5% వస్తుంది, అలాగే లీడర్షిప్ క్లబ్ మెంబర్ 10% వస్తుంది, రాయల్టీ క్లబ్ 12% వస్తుంది. ఇలా మనం స్టార్ క్లబ్, ఫారెన్ క్లబ్ అండ్ కార్ క్లబ్, హౌస్ క్లబ్కు చూసినట్టయితే మనకు హౌస్ క్లబ్కు వెళ్ళినప్పుడు 2 lakhs బీపీస్ 2 సైడ్స్ అయినట్టయితే మనకు హౌస్ క్లబ్ వస్తుంది, కార్ క్లబ్, ఫారెన్ క్లబ్, స్టార్ క్లబ్, లాయల్టీ క్లబ్ అండ్ లీడర్షిప్ క్లబ్, రాయల్టీ క్లబ్, ఇన్ని రకాల క్లబ్ ఇన్కమ్స్ మనం తీసుకొనడానికి అవకాశం ఉంది. సో ఇది కేవలం మనకు కేవా ఇండస్ట్రీలో మాత్రమే సాధ్యమవుతుంది. సో దీనికి నో అప్లై, నో క్రాస్ టీమ్ అండ్ నో ఎర్లీ స్టార్ట్ అనేటువంటి అవసరం లేదు. సో ప్రతి మంత్ మనకు వచ్చేటువంటి బిజినెస్ ఇది. సో ఎవ్రీ మంత్ మనకు ఈ క్లబ్ ఇన్కమ్స్ అనేటువంటి మనం అచీవ్ చేసుకోవచ్చు. అలాగే మనం రెగ్యులర్ బిజినెస్లో వచ్చేటువంటి గ్యాప్ కమిషన్స్ కూడా రెగ్యులర్గా రావడం జరుగుతుంది. సో రాయల్టీ అనేటువంటిది రావాలి అంటే మనకు వేరే కంపెనీలో లక్షల బిజినెస్ చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.
కానీ ఇక్కడ మనకి రాయల్టీ క్లబ్ రావాలంటే సింపుల్గా 2500 బీపీలు చేసి అతి సామాన్యం ఈరోజు చేయనటువంటి డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ యొక్క బిజినెస్ను చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంది. సో ఇంకా మనం క్లబ్ ఇన్కమ్ మంత్లీ అని చూసినట్టయితే ఇంకా మనకి ఒపెల్ డైరెక్టరు, పెరల్ డైరెక్టర్, ఇలా చాలా రకాల డైరెక్టర్షిప్స్ ఉన్నాయి. సో మనం ముందుకి మనం డైరెక్టర్ లెవెల్ ఒకసారి అచీవ్ అయిన తర్వాత మనకి ఎక్సలెంట్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేటువంటిది ఉంటుంది. దానిపైన మనకు పర్సంటేజ్ అయితే ఉంది. సో ఇవి ప్రెసిడెంట్ అంబాసిడర్ ర్యాంక్స్ రావాలనుకుంటే ఒక అంబాసిడర్గా మనం ఉన్నప్పుడు ఒక సైడ్ డైరెక్టర్, ఇంకొక సైడ్ ప్రెసిడెంట్ అయితే మనకు అంబాసిడర్ అనేటువంటి ర్యాంక్తో మనల్ని పిలవడం జరుగుతుంది. సో ఇలా యాన్యువల్ ఇన్కమ్ అనేటువంటిది రోజు రోజుకి గ్రో అవ్వడానికి మనకు మంచి ఛాయిస్ ఉన్నటువంటి ఇండస్ట్రీ అనేటువంటిది మనకు కేవా ఇండస్ట్రీగా చెప్పొచ్చు. సో మనం ఇక్కడ చూసినట్టయితే మనకు డిప్యూటీ చైర్మన్ క్లబ్ మెంబర్కి వెళ్ళినట్టయితే చైర్ క్లబ్ మెంబర్ బోనస్ ఉంది, యాన్యువల్ పేఅవుట్స్ ఇవి. సో మనం ఇప్పటి వరకు చేసినటువంటి బిజినెస్ మనం ఒకసారి చైర్మన్ క్లబ్ మెంబర్ అయ్యామంటే సో ఈ ఇయర్లో మొత్తం మనం చేసిన బీపీలని మొదలు అంటే మనము మన కింద ఉన్నటువంటి డౌన్లైన్ వ్యక్తులందరూ చేసిన బీపీలన్నీ మనకు కలుస్తాయి కాబట్టి సో వాళ్ళు మనం ఒకవేళ ఈ ఇయర్ మొత్తంలో డిప్యూటీ చైర్మన్ క్లబ్ మెంబర్ రావాలంటే 30 lakhs బీపీ 30 lakhs బీపీ వస్తే మనకు కంపెనీ ప్రాఫిట్లో నుండి 2% ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్రోంజ్ చైర్మన్ క్లబ్ మెంబర్కి 2%, చైర్మన్ సిల్వర్ క్లబ్ మెంబర్ 2%, ఇలా మొత్తం 7% అనేటువంటిది మనకు కేవా కైపో ఇండస్ట్రీలో వచ్చిన మార్జిన్లో నుండి భారతదేశ వ్యాప్తంగా జరిగిన బిజినెస్లో నుండి మనకు ఈ 7% అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్రాఫిట్స్ మనం చూసినట్టయితే మనకు స్టాకిస్ట్ని మనం ఇన్వైట్ చేసి సో మనం ఎవరితోనైనా మనం స్టాక్ పైన పెట్టించినట్టయితే మనకు 1% పర్ మంత్లీ సేల్స్ పైన మనకు కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను ఎవరితోనైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళతోటి మీకు పరిచయస్తులతోటి కేవాలో జాయిన్ చేస్తాను, కేవలం నేను బిజినెస్ చేస్తాను అనే వాళ్ళతోటి మీరు ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తే సో మీరు స్టాకిస్ట్ రెఫరల్ కమిషన్ ఎవ్రీ మంత్ మీరు ఆ యొక్క స్టాక్ పాయింట్ మీద జరిగిన బిజినెస్ మీద 1% మీకు ఆ యొక్క బిజినెస్ అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh బిజినెస్ జరిగింది ఆ స్టాక్ పాయింట్ మీద అంటే 1000 రూపాయలు మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అలాగే మీరు సూపర్ స్టాక్ పైన పెట్టించినట్టయితే సో సూపర్ స్టాక్ పైస్ టు మంత్లీ సేల్స్ పైన మీకు 0.5% ఇన్కమ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో మనం స్టాకిస్ట్గా జాయిన్ కావడానికి లాభం ఏంటి అని చూసినట్టయితే మనకు ఎంఆర్పి పైన డిపి పైన చూసినట్టయితే 10 to 20% డిస్కౌంట్లో మనకు స్టాకిస్ట్కి అయితే రావడం జరుగుతుంది. సూపర్ స్టాకిస్ట్కి అయితే మనం స్టాక్ అనేటువంటిది స్టాకిస్ట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి 4.5 to 10% వరకు మార్జిన్ అయితే మనకు సూపర్ స్టాకిస్ట్కి ఉంటుంది. అలాగే స్టాక్ పాయింట్స్ ఓపెన్ చేసుకునే వాళ్ళకు 10 to 20% స్టాక్ పాయింట్కి సంబంధించినటువంటి ఇన్కమ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్టీ క్లబ్ అనేటువంటి దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 400 బీపీస్ పర్చేజ్ చేసి మనకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ అనేటువంటిది జస్ట్ ఒక ఇమాజినేషన్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాయల్టీ క్లబ్ చాలా చిన్నటువంటి జస్ట్ 2500 బీపీలు 2500 బీపీలు లెఫ్ట్ రైట్ చేస్తే మనకు రాయల్టీ క్లబ్ అచీవ్ అవుతాం. సో ఎంత వస్తుంది అనేటువంటిది చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. మనం 400 బీపీలు పర్సనల్గా పర్చేస్ చేసి సో లెఫ్ట్ రైట్ 2500 బీపీస్ మనం చేయగలిగితే మనకు మినిమం 300 అనే రూపీస్ అనేటువంటిది మనకు ఇన్కమ్ ఈజీగా వస్తుందని చెప్తున్నారు. సో అలాగే ఒక 10,000 బీపీ మనం చేస్తే మనకి ఈజీగా 1200 రూపాయల ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా లీడర్షిప్ క్లబ్ మెంబర్కి దాదాపుగా 20,000 వరకు ఇన్కమ్ ఉంది. అలాగే గోల్డ్ లీడర్షిప్ క్లబ్ మెంబర్స్కి అయితే మనకి దాదాపుగా 50,000 ఎర్నింగ్ పర్ మంత్ ఉంది. అలాగే ఇది ఎగ్జాంపుల్ తోటి యావరేజ్గా ఎగ్జాంపుల్ చేసి చెప్పినప్పుడు సో మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇలా కంపల్సరీ మనకి ఇన్కమ్ రేషియో అనేటువంటిది ఉంది. ఇక్కడ చూడొచ్చు పవర్ సైడ్ వీక్ సైడ్ ఇన్కమ్ రేషియో అనేటువంటిది ఎంత లాభం వస్తుంది, మనకు ప్రతి గ్యాప్ కమిషన్ ఎంత వస్తుంది అనేటువంటిది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2500 బీపీ చేస్తే మనకు 17 to 20% ఇన్కమ్ కామన్గా మంత్లీలో వస్తుంది. అలాగే 5% పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. అలాగే 12% రాయల్టీ వస్తుంది. ఇలా మనం 10,000 బీపీస్ 5,000 బీపీ చేసినాం అనుకోండి సో మనకి ఎంత వస్తుంది, అలాగే 10,000 బీపీ చేస్తే ఎంత వస్తుంది అనేటువంటిది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాలన్నీ మీరు ఒకసారి చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మళ్ళీ మీకు మనకు జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి నేను దీనికి సంబంధించి పెడతాను కాబట్టి సో 17 యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఎందుకు అంటే మనం కేవా ఇండస్ట్రీలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు బిజినెస్ చేయాలి కేవాలోనే అంటే 7 యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే 2 legs జనరేషన్ ప్లాన్ ఇది కంప్లీట్గా
ఎండ్ టు ఎండ్ వరకు, స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఓన్లీ 2 లెగ్స్ ప్లాను. ఎలాంటి సైడ్ మెయింటైన్ రిక్వైర్ అవసరం లేదు. అలాగే అన్ని ఇన్కమ్స్ కూడా 2 లెగ్స్ పైన చేసిన బిజినెస్కే అన్ని ఇన్కమ్లు వస్తుంటాయి. అంటే జస్ట్ మీరు లెఫ్ట్ టు రైట్ చేసుకుంటూ వెళ్తే చాలు, ప్రతి ఒక్క ఇన్కమ్ మీకు వస్తుంది. మంత్లీ ఇన్కము, వీక్లీ ఇన్కము, ఇయర్లీ ఇన్కము, క్లబ్ ఇన్కము, బోనస్, అన్ని రకాల ఇన్కమ్ ఓన్లీ ఈ యొక్క ఇన్కమ్ పైన వస్తుంది. అన్లిమిటెడ్ డెప్త్ ఉన్నటువంటి కంపెనీ అండ్ అన్లిమిటెడ్ డెప్త్ ఉన్నటువంటి ప్లాను. అక్యుములేషన్ అవుతుంటే ప్రతి బీపీ కూడా మీకు ఎవ్రీ స్టేజెస్కి అక్యుములేషన్ అవుతుంది. సో మీరు ఇప్పుడు 10,000 బీపీ చేస్తారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఈ యొక్క 10,000 బీపీ మనకు అక్యుములేషన్ అవుతుంది కాబట్టి సో ఎక్సలెంట్ ప్లాన్గా చెప్పొచ్చు. సో మినిమం పేఅవుట్ ట్రాన్స్ఫర్స్ బ్యాంక్ అంటే 20 రూపాయలు కూడా మనకు ఇక్కడ బ్యాంకుకు మనకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో కొన్ని కంపెనీస్లో మనకి వచ్చినటువంటి కార్ అచీవ్మెంట్ ఫండ్ కానీ ఏదైనా ఉంటే అది హోల్డ్లో పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి హోల్డ్ అనేటువంటిది ఉంటుంది. క్లబ్ ఇన్కమ్ నాట్ హోల్డ్, డిస్ట్రిబ్యూటర్ ఎవ్రీ మంత్. అంటే ఏ ఇన్కమ్ వచ్చినా మీకు ఎవ్రీ మంత్ మీ కంపెనీ అకౌంట్లో డైరెక్ట్ మీకు సంబంధించిన అకౌంట్స్లో అయితే వేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 5 రకాల 5 మంత్లీ ఇన్కమ్స్ అయితే పేఅవుట్స్ తీసుకునే అవకాశం ఉంది. సో రిటైల్ ప్రాఫిట్ 100% మనకు వస్తుంది. లైఫ్ టైం ఉంటుంది. బై 1 గెట్ 1 ఫ్రీ లైఫ్ టైం ఉంటుంది. అలాగే బీపీ డిస్ట్రిబ్యూషన్ 105% బీపీ పైన డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఉంటుంది. అలాగే స్టాకిస్ట్ ప్రాఫిట్ వచ్చేసి 5 to 20%. అలాగే స్టాకిస్ట్ రిఫరల్ కమిషన్ 1% ఉంది. సూపర్ స్టాకిస్ట్ మార్జిన్ 4.5 to 10%. అలాగే మినిమం స్టాకిస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 50,000 పెడితే మనం స్టాక్ పైన స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీనికి ఖచ్చితంగా స్పెషల్గా ఈ ఏరియాలోనే వర్క్ చేయాలి, ఆ ఏరియాలో వర్క్ చేయాలనే లిమిటేషన్స్ లేవు. సో మనం గ్లోబల్లీ అంటే మనం ఇండియా లెవెల్లో ఎక్కడైనా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఇంకా ముందు మనకు గ్లోబల్లీ కూడా మనకు కేవా కైపో ఇండస్ట్రీ అనేటువంటిది వెళ్ళిపోతుంది కాబట్టి మిగతా దేశాల్లో కూడా మనం బిజినెస్ చేసేటువంటి ఆపర్చునిటీ అయితే మనకు వస్తుంది. సో సూపర్ స్టాకిస్ట్ ఎవరైతే ఉన్నారో సో ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ప్రోడక్ట్ అంతా. సో ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ అండ్ జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఏదన్నా మీకు ఆ యొక్క ప్రోడక్ట్ ప్రాబ్లం ఉంది, డ్యామేజ్ అయింది లేదా ఎక్స్పైర్ అయింది అని మనం జెన్యూన్గా మనం చూపించినప్పుడు వాళ్ళు మన కంపెనీ మనకు ప్రోడక్ట్ అనేటువంటిది ఎక్స్చేంజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం సాధించడానికి మనకు కావాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ ఉండాలి, స్మార్ట్ వర్క్ అండ్ ప్రతిదీ మనం నేర్చుకునే తత్వం మన దగ్గర ఉండాలి. ప్రతి ట్రైనింగ్ని మనం అటెంప్ట్ చేసుకుంటూ సో మన డౌన్లైన్లో వాళ్ళతోటి కమ్యూనికేటెడ్గా ఉంటూ సో మనకు డిటర్మినేషన్ తోటి మనం ఒక పేషెన్సీ తోటి మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒక మన మంచి ప్రొఫెషనల్ టీమ్గా మనం రెడీ అయినట్టయితే సో మనకు కేవా అనేటువంటిది మనకు అండగా ఉంటుంది. సో మనం కేవాతో నడిచినట్టయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనం లగ్జరీ లైఫ్ స్టైల్ రావడానికి కేవా కూడా మనకి ఇంకా అదనపు సపోర్ట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో 10 lakhs ఇన్కమ్ మనకి జస్ట్ మనం 40 lakhs బీపీ మ్యాచింగ్ అనేటువంటిది మనం చేసినట్టయితే 10 lakhs ఇన్కమ్ ఇస్తుంది. సో మనకు 2 bedroom హాలు లేదా అపార్ట్మెంట్ ఇస్తుంది, లేదా ఐడా A4 అనేటువంటి కార్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. 25% ఇన్కమ్. అలాగే మనకి 60 lakhs బీపీ మ్యాచింగ్ చేసినట్టయితే మనకి కారు లేదా 3 bedroom ప్లాట్ఫామ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 20 lakhs ఇన్కమ్ రావడానికి జస్ట్ మనం 80 lakhs బీపీ మ్యాచింగ్ ఇన్కమ్ చేసినట్టయితే మనకు BMW 6 series కార్ లేదా 5 bedroom హౌసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ అదనపు బోనస్లు. సో మనం చేసిన బిజినెస్తో వచ్చేటువంటి క్లబ్ ఇన్కమ్స్, లాయల్టీస్, గ్యాప్ కమిషన్స్ ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా వచ్చినటువంటి 1 crore బీపీ చేసినట్టయితే మనకు 25 lakhs ఇన్కమ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. జాగూరి XJ కార్ లేదా లగ్జరీ విల్లా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత మంచి గుడ్ ఆపర్చునిటీ మనకు కేవా ఇండస్ట్రీలో ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ కేవాలో జాయిన్ అయ్యి సో మనం ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉండొచ్చు. సో మనం చిన్నప్పుడు కన్నా కళల్ని నిజం చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి వేదిక మన కేవా ఇండస్ట్రీ కాబట్టి సో ప్రతి ఒక్కరూ కేవా ఇండస్ట్రీలో జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఇప్పుడే జాయిన్ కండి. మీ పాన్ కార్డ్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు జాయిన్ అయినట్టయితే మీకు ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈరోజు ఈ బిజినెస్ ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. సో మీకు కావాల్సినటువంటి సపోర్టు, ఎలాంటి ట్రైనింగ్ అప్డేట్స్ కావాలన్నా, తర్వాత ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. సో మన వాట్సాప్ గ్రూప్లో మీకు యాడ్ చేస్తుంటాం కాబట్టి సో తప్పనిసరిగా మీరు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజే కేవా ఇండస్ట్రీలో మీరు జాయిన్ కండి. సో ప్రతి ఒక్కరు ఫ్రీగా జాయిన్ కావడానికి అవకాశం ఉంది. సో ఈరోజే మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, ఉంటాను. జై హింద్.